తెలంగాణ జాతిపిత అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు కేసీఆర్ యొక్క జన్మదిన వేడుకలు ప్లకార్డులతోటి బెలూన్స్ తోటి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు ఇదే కార్యక్రమానికి హాజరైనటువంటి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇంత అంగు ఆర్భాటము? ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి జాతిపిత ఎట్లా అవుతారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వారికి కాకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితనే. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతో పోరాడినరు. అండ్ వాళ్ళ చావును కూడా లెక్క చేయలేదు. చావు లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు గురించే వారు అంత దూరం పోరాడినరు. గతంలో కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎవరితోని కానీ పని కేసీఆర్ గారి వల్ల అయింది. వారి మాటలతోటి, వారి ఇన్స్పైరింగ్ ఏమంటారు స్పీచ్లతోటి ఎంతో మంది తెలంగాణ వాదాలను తట్టి లేపి ఒక్కటై అందరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు సోనియమ్మ వారికి అమ్మ అని చెప్పి మాట్లాడుతారు. మరి ఎట్లా అవుతుంది? అమ్మ ఎప్పుడు బిడ్డల బలిదానాలు కోరదు కదా. మరి ఏ రకంగా వాళ్ళు సోనియమ్మని అమ్మ తెలంగాణ రాష్ట్ర అమ్మ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారు వారి చావును కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిండ్రు. అప్పటి నుంచి అయినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అందరు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. సో ఈ రోజు ప్రభుత్వంలో మేము లేకపోయినా కూడా ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సెలబ్రేషన్స్ జరుగుతున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఒక ఫెస్టివల్ వైబ్ ఇక్కడ అంతా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు రావాలి, వారి నాయకత్వం రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధపు హామీలను గుర్తు చేసుకుంటూ, వారు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే తెలంగాణ బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో లేకపోయినా కూడా కేసీఆర్ గురించి వివిధ మహిళలు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు గుళ్ళలో పూజలు చేస్తున్నారు. అంటే ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అధికారంలో కూడా మళ్ళీ వచ్చేసారి ఆయనే ముఖ్యమంత్రి కావాలని పూజలు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మాలాంటి యువత అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా మా అందరి ఆయుష్ పోసుకొని నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వారి పరిపాలన చూసినాం. 10 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత సేఫ్గా ఉందో, సెక్యూర్డ్గా ఉందో మనం అందరం గమనించినాం. కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా వారే ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ఎంతోమంది పూజలు చేస్తున్నారు. అండ్ మేము కూడా అదే కోరుకుంటున్నాం. వారు ఈ 72 ఏళ్ళ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలను చూసినట్లయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వారిని వ్యాన్లను ఎక్కించుకోపోవడము, తర్వాత ఇలాంటివి జరిగినటువంటి, ఎందుకు చైర్మన్ ని కూడా ఎన్నిక చేయకుండా వాయిదాలు వేసినటువంటి పరిస్థితి, ఎందుకు అలాంటి వాతావరణం ఏర్పడిందంటే ఏం చెప్తారు? దీన్నే భయం అంటారు. రేవంత్ రెడ్డికి ఆ భయం పట్టుకుంది కాబట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని అడ్డుకొని వారు ఓటు వేయకుండా పోలీసులను పెట్టుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు క్లీన్ స్వీప్ చేసినామన్నారు. ఏ రకంగా క్లీన్ స్వీప్ చేశారో ఒకసారి రేవంత్ రెడ్డి గారే క్లియర్గా చెప్పాలా. 32% వస్తే క్లీన్ స్వీపా, 80% పైగా వస్తే క్లీన్ స్వీపా అనేది ఒక డిఫరెన్సియేషన్ ఒకసారి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళకి మాకు అదే ఆ లాంగ్వేజే తెలుసు. మరి ఈయనకి ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుంది అనేది మాకు తెలియదు. సో వారికంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే 80% పైగా ఓట్లు రావాలా, కానీ వాళ్ళకి 32% వరకే వచ్చినాయి. వారికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ మంచి ఫైటే ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన సీటు కాదు, ప్రభుత్వంలో లేనప్పుడు అపోజిషన్గా మేము కొట్లాడి సాధించుకున్న విజయమే మాకు చాలా గర్వకారం. సో ఈ మున్సిపల్ ఎలక్షన్లో గెలిచిన కౌన్సిలర్లు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండండి, ఎటువంటి వాటికి లొంగకండి, ఎవరు కూడా ఏం చేయలేరు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడే మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టినారు, దానికే భయపడలేని వాళ్ళం. ఇప్పుడు పెడుతున్న అక్రమ కేసులు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మాకు తెలుసు ఖచ్చితంగా మా గ్రౌండ్లో ఉన్న నాయకులు కూడా చాలా స్ట్రాంగ్. అంటే అప్పుడో ఇప్పుడో పెద్ద నాయకులు భయపడతారేమో అదో ఇదో అవుతుందని, కానీ కిందున్న నాయకులు ఎవరు కూడా భయపడరు. సీనియర్ కార్యకర్తలు కూడా ఎవరు భయపడరు. అదే ధైర్యంతో కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సందర్భంలో నేనే రాజు నేనే మంత్రి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు? అహంకారం అట్లుంది.
ఖచ్చితంగా అట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినారు. అంతే అహంకారంతో ముందుకు పోతే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించదు. అదే రేపటి రోజున తెలంగాణలో రిపీట్ అయ్యేది. మీ పదవి కాలం పూర్తి కావస్తుందా? అయిపోయింది. ఏంటి మరి మీ సీతాఫలం మండలిలో డివిజన్లో బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది? బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది గ్రౌండ్ లో. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో మనం చూసినాం, ఎక్కడ కూడా ఎన్నికలు వచ్చినా కూడా అక్కడో ఇక్కడో ఓడిపోయిందేమో కానీ జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా ఓడిపోలే. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచినారు. చాలా మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లే గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ కూడా గతంలో మా వాళ్ళే ఉండే. ఇప్పుడు పార్టీ మారినరు, అంటే మొన్న పదవి పోయిన అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ మారినరు తప్ప ఎక్కడ గ్రౌండ్ లో ఉన్న నాయకులు ఎక్కువ శాతం పార్టీ మారలేదు. రూట్ స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా రేపటి రోజున మేము జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏమంటారు గట్టి ఫైట్ ఇస్తాము. ఇప్పుడు చూసిన మున్సిపల్ ఎలక్షన్స్ రేపటి రోజున ఇంకా ఎక్కువ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 150 నుంచి ఏదైతే 300 చేసిండ్రో ఖచ్చితంగా 200 పైగా సీట్లే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం. థ్యాంక్ యూ.